శ్రీమాత్రే నమః. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనం గ్రహాల గమనంలో ఒక అద్భుతమైన మలుపు పొందిన కుంభరాశి వారి గురించి ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారు సహజ సిద్ధంగా జ్ఞాన పిపాసులు, ఆవిష్కర్తలు, సమాజానికి సేవ చేయాలనే తపన కలిగిన వారు. వీరికి వాయుతత్వం అధికంగా ఉండటం వల్ల ఇప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. భిన్నంగా ఆలోచించి విజయాన్ని సాధిస్తారు. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే దానిని అమలు చేసే వరకు వెనక్కి తగ్గరు. ఈ రాశి వారికి శని, గురు, రాహువు ఇచ్చే ప్రభావం వల్ల ఈ కాలంలో ఎన్నో కొత్త మార్పులు, అవకాశాలు, ఆధ్యాత్మిక పరిణామాలు, ఆర్థిక లాభాలు రావడానికి సమయం దగ్గరలో ఉంది. ముఖ్యంగా ఈ మాసం కుంభరాశి వారికి ఒక కొత్త దిశ, ఒక కొత్త ఆరంభం, ఒక కొత్త విజయగాలను రాసే శుభకాలంగా మారబోతోంది. మనం ఇప్పుడు కుంభరాశి వారి గురించి ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. సెప్టెంబర్ 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కుంభరాశి వారికి ఈ 3 రోజులు అదృష్టం, ఆధ్యాత్మిక శక్తి, శుభ ఫలితాలు, విజయాలు వరుసగా రాబోతున్న సమయం. పట్టిందల్లా ఫలితమిస్తుందని మంచి కాలం ఇది. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో అనుకున్న మార్పులు జరుగుతాయి. విద్యార్థులకు గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ను క్లిక్ చేయండి. మరి జై భగవాన్ శనిదేవా అని కామెంట్ చేయండి. ఎందుకంటే శనిదేవుని ఆశీస్సులు కుంభరాశి వారికి జ్ఞానం, స్థిరత్వం, ఆర్థిక రక్షణ, విజయాలను తీసుకువస్తాయి. కుంభరాశి వారికి శని మహాదశ అంటే జీవితంలో ఒక పెద్ద పరీక్షాకాలమని చెప్పాలి. ఎందుకంటే శని అనేది క్రమశిక్షణ, సహనం, కష్టం, న్యాయం అనే అంశాలకు అధిపతి అయినప్పటికీ మహాదశలో ఉన్నప్పుడు వ్యక్తిని రకరకాల కష్టాల ద్వారా పరీక్షిస్తాడు. ముఖ్యంగా కుంభరాశి వారికైతే శని ఆధిపతి అయినప్పటికీ అతని ప్రభావం కఠినంగా ఉంటుంది. ఈ సమయంలో డబ్బు విషయంలో ఇబ్బందులు మొదలవుతాయి. అనుకున్న దానికంటే ఖర్చులు ఎక్కువవుతాయి. ఆర్థిక లాభం రాకపోవటం వల్ల అప్పులు చేయవలసి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పులు చేసి వాటిని తిరిగి చెల్లించలేకపోవడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. బాకీ వసూలు చేసేవాళ్ల నుంచి కలిగే కష్టాలు మానసికంగా మరింత భారంగా అనిపిస్తాయి. కుటుంబంలో గౌరవం తగ్గిపోవడం చాలా సాధారణం. ఎందుకంటే ఆర్థిక సమస్యల వల్ల ఇంట్లో వాదనలు, గొడవలు, ఒకరినొకరు తప్పుబట్టే పరిస్థితులు రావచ్చు. గృహశాంతి భంగమవుతుంది. భార్యాభర్తల మధ్య అనవసర వాదనలు పెరుగుతాయి. కొన్నిసార్లు విడాకుల దాకా వెళ్లే పరిస్థితి వస్తుంది. పెద్దలు ఇచ్చే సలహాలను వినకపోవడం లేదా తమ మాటలతో వారిని బాధపెట్టడం వల్ల వారితో కూడా విభేదాలు కలుగుతాయి. కుంభరాశి వారు ఈ సమయంలో మానసికంగా చాలా ఒత్తిడిని అనుభవిస్తారు. ఎందుకంటే శని మహాదశలో మనిషి ఎన్ని కష్టాలు పడినా వెంటనే ఫలితం రాదు. పనులు ఆలస్యమవుతాయి. ప్రతిబంధకాలు వస్తాయి. మనసులో కలత పెరుగుతుంది. ఉద్యోగం విషయంలో కూడా చాలా సమస్యలు ఎదురవుతాయి. మీ కష్టాన్ని గుర్తించకపోవడం, మీ పనికి విలువ ఇవ్వకపోవడం, సహోద్యోగులు, సుపీరియర్లు మీపై అనుమానం పెట్టడం, మీపై కుట్రలు చేయడం వంటి పరిస్థితులు రావచ్చు. కొన్నిసార్లు ఉద్యోగం కోల్పోవడం లేదా మీరు ఇష్టపడని ఉద్యోగంలో చేరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వేతనం ఆలస్యం అవ్వడం, పెరుగుదల లేకపోవడం, పదోన్నతి దూరం అవ్వడం, ఇలా ఉద్యోగంలో చిక్కులు వరుసగా ఎదురవుతాయి. వ్యాపారస్తులైతే నష్టాలు ఎక్కువవుతాయి. పెట్టుబడులు పోతాయి. భాగస్వామ్యాల్లో మోసాలు ఎదురవుతాయి. నమ్మిన వాళ్ల చేతనే మోసపోవడం వల్ల మనసు మరింత దెబ్బతింటుంది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు, కాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, రక్త సంబంధిత వ్యాధులు, కంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. మానసిక ఆందోళన వల్ల నిద్రలేమి వస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల మరింత ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇలాంటి సమయంలో కుంభరాశి వారు ఎవరినీ నమ్మలేని పరిస్థితికి చేరుకుంటారు. స్నేహితులు, బంధువులు దూరమవుతారు. ఎవరి సహాయం అందకపోవడంతో ఒంటరితనం పెరుగుతుంది. ఇలా శని మహాదశలో ఒకరినొకరు నిందించుకోవడం, చిన్న విషయాలను పెద్ద సమస్యగా మార్చుకోవడం జరుగుతుంది. విద్యార్థులు కూడా ఏకాగ్రత కోల్పోతారు. చదువులో వెనకపడతారు. పరీక్షల్లో అనుకున్న ఫలితాలు రావు. విదేశీ అవకాశాలు ఆలస్యమవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావు. కోర్టు కేసులు ఉంటే అవి మరింత లంబించవచ్చు. ఇలాంటి సమయంలో కుంభరాశి వారు ఆత్మవిశ్వాసం కోల్పోవడం వల్ల తప్పులు చేస్తారు. చిన్న చిన్న తప్పులు పెద్ద సమస్యలు తెస్తాయి. దాంతో మరింత ఇబ్బందులు పడతారు.
ఇలా మొత్తం మీద శని మహాదశ కుంభరాశి వారికి కఠినమైన సమయం అవుతుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, శని మహాదశలో శని మీకు కష్టాలు చూపించినా చివరికి శ్రమ ఫలిస్తుంది. అంటే మీరు పడిన కష్టాలు వృధా కావు. ఈ కాలంలో శనిని శాంతింపజేసే పూజలు చేయడం, దానం చేయడం, హనుమాన్ దండకం, శని స్తోత్రాలు చదవడం, శనివారాల్లో ఉపవాసం ఉండడం వంటి ఆధ్యాత్మిక క్రియలు చేస్తే కష్టాలు కొంత తగ్గుతాయి. మీరు ఓపికగా ఉంటే, సహనం పాటిస్తే, ప్రతి పని నెమ్మదిగా ఆచరణలో పెట్టుకుంటే ఈ కఠినమైన సమయం దాటిపోయిన తర్వాత మీరు జీవితంలో గొప్ప విజయాలు, గౌరవం, ఆర్థిక స్థిరత్వం పొందుతారు. కుంభరాశి వారి గురించి ఒక నిజం చెప్పాలి. మీ ఎంత కష్టాలు, ఎంత పరీక్షలు ఎదుర్కొన్నా నిలబడే శక్తి మీలో ఉంది. మీ స్వభావం, ఆలోచన, జ్ఞానం, కొత్తదనం. మీరు ఎప్పుడూ ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు. అదే మీకు బలం, అదే మీకు కొన్నిసార్లు అడ్డంకి కూడా. ఎందుకంటే ప్రపంచం ఎప్పుడూ కొత్త ఆలోచనలను వెంటనే అంగీకరించదు. మీ ఆలోచనలను కొందరు వెర్రితనంగా భావించారు. మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా అనుకున్నారు. కానీ మీరు తెలుసు, సమయం మారుతుంది, నిజం బయటపడుతుంది. మీ ఆలోచనలే రేపటి ప్రపంచానికి మార్గదర్శకాలవుతాయి. మీ మంచితనాన్ని కొందరు వాడుకున్నారు, మీ నిజాయితీని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. అయినా మీరు వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, జ్ఞానం, సానుభూతి అన్నీ మిమ్మల్ని నిలబెట్టాయి. మీరు పడిన ప్రతి దెబ్బ ఒక జ్ఞాన పాఠమైంది, ప్రతి మోసం ఒక అనుభవమైంది. ఇవన్నీ మిమ్మల్ని మరింత స్థిరంగా, మరింత లోతుగా తీర్చిదిద్దాయి. కుంభరాశి చిహ్నం నీటి కుంభం. అంటే ఎల్లప్పుడూ జ్ఞానం, ఆలోచనలు, మార్పు, కొత్త దారులు పంచే శక్తి. మీరు ఒకసారి ఆలోచనలో గట్టి నిర్ణయం తీసుకుంటే దానిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు. మీరు ఎల్లప్పుడూ మానవత్వం కోసం పనిచేస్తారు. మీ ఆలోచనలు మీకే కాదు, సమాజానికి మార్గదర్శకాలవుతాయి. వాయుతత్వం కలిగిన ఈ రాశి వలన మీరు ఒకచోట నిలబడరు. ఎప్పుడూ కొత్తదనంలో ముందుంటారు. మీరు ఒకే దారిలో సాగరు, 10 కొత్త మార్గాలు సృష్టిస్తారు. అందుకే కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. కానీ కాలం గడిచే కొద్దీ అందరూ మిమ్మల్ని అనుసరిస్తారు. మీ అధిపతి శని. శని అంటే క్రమశిక్షణ, న్యాయం, సహనం, కష్ట ఫలితాలు. అందుకే మీ జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. మీరు పొందే ప్రతి ఫలితం వెనుక కష్టపాటు ఉంటుంది. ప్రతి విజయం వెనుక త్యాగం ఉంటుంది. మీరు ఇతరుల మాదిరిగా తక్షణ ఫలితం పొందరు. కానీ ఒక్కసారి ఫలితం వచ్చిన తర్వాత అది ఎప్పటికీ నిలుస్తుంది. శని మహాదశలో మీరు పడిన కష్టాలు, అప్పులు, అవమానాలు, గౌరవం కోల్పోవడం అన్నీ ఒక్కో పాఠమైంది. మీరు సహనం, స్థిరత్వం నేర్చుకున్నారు. మీరు తెలుసుకున్నారు, సమయమే ఔషధం. ఆలస్యమైన మీకు న్యాయం తప్పకుండా దక్కుతుంది. కుటుంబంలో మీ ఆలోచనలు అందరికీ అర్థం కావు. అందుకే కొన్నిసార్లు ఒంటరితనం అనిపిస్తుంది. కానీ మీరు ఒంటరిగా ఉండటానికి భయపడరు. ఎందుకంటే మీకు మీ మనసే తోడు. మిత్రులతో సంబంధాలు కూడా కొన్నిసార్లు పరీక్షించబడతాయి. కొందరు మీ జ్ఞానాన్ని, మీ ఉదారతను వాడుకొని వెళ్లిపోతారు. కానీ మీరు వారికి శాపం పెట్టరు. మీరు ఇంకా పెద్ద మనసుతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో మీరు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో, కొత్త ప్రణాళికలతో ముందుంటారు. అందుకే మొదట్లో కొందరు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు. కానీ చివరికి మీ ఆలోచనలే విజయానికి దారితీస్తాయి. ఆర్థికంగా మీరు ఒక్కసారిగా ధనవంతులు అవ్వరు. కానీ మీరు సంపాదించిన ప్రతి రూపాయి కష్టపడి సంపాదించినదే. మీ డబ్బు మిమ్మల్ని వదిలిపోదు. అప్పులు, కష్టాలు ఎంత ఉన్నా చివరికి మీకు ఆర్థిక స్థిరత్వం తప్పకుండా వస్తుంది. మీ నిజాయితీ, క్రమశిక్షణే మీ సంపద. ఆరోగ్యపరంగా మీరు మానసిక ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటారు. ఎందుకంటే మీరు ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. అందుకే ధ్యానం, యోగా, ఆధ్యాత్మికత మీకు చాలా ఉపయోగపడతాయి. మొత్తానికి కుంభరాశి వారు ఈ ప్రపంచానికి మార్గదర్శకులు. మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం ఒక కొత్త మార్గాన్ని చూపింది. మీరు పడిన ప్రతి త్యాగం సమాజానికి ఒక పాఠమైంది. మీరు ఇచ్చిన జ్ఞానం, మీరు చూపిన దారి అనేక మందికి వెలుగయింది. మీరు ఎంత కష్టాలు పడినా చివరికి గెలుస్తారు. ఎందుకంటే మీరు కుంభరాశి వారు. జ్ఞానం, మానవత్వం, మార్పు, సహనం మీ అసలు స్వభావం. కుంభరాశి వారి గురించి ఒక నిజం చెప్పాలి. మీరు ఎంత కష్టాలు, ఎంత ఆటంకాలు ఎదుర్కొన్నా వెనక్కి తగ్గరు. మీ స్వభావం ధైర్యం, ఉత్సాహం, సాహసం. కానీ కొన్నిసార్లు ఆ సాహసం మీకు అడ్డంకులు కూడా తెచ్చిపెడుతుంది. మీ మనసులోని కోపం, తొందరపాటు వల్ల మీరు నష్టాలను కూడా చూసి ఉంటారు.
మీ మంచితనాన్ని కొందరు వాడుకున్నారు, మీ నిజాయితీని కొందరు బలహీనతగా తీసుకున్నారు. కానీ వినండి, ఇవన్నీ మీ శక్తిని తగ్గించలేదు. మీలోని ఆత్మవిశ్వాసం, పట్టుదల, జ్ఞానం ఇవన్నీ మిమ్మల్ని మరింత బలంగా తీర్చిదిద్దాయి. మీరు పడిన ప్రతి దెబ్బ ఒక జ్ఞానపాఠమైంది, ప్రతి మోసం ఒక అనుభవమైంది. ఇవన్నీ మిమ్మల్ని నిలబెట్టే శక్తిగా మారాయి. కుంభరాశి చిహ్నం కలశం అంటే జ్ఞానం, ఆవిష్కరణ, కొత్త ఆలోచనల ప్రవాహం. మీరు ఎప్పుడూ ఆగరు, మీ ఆలోచనలు ముందుకు తీసుకువెళ్తాయి. కుంభరాశి వారు భిన్నమైన దారిలో నడుస్తారు. అందుకే మీరు ఎక్కడ ఉన్నా అక్కడ కొత్త ఆలోచనలు, కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీ అధిపతి శని అంటే కష్టాలు, పరీక్షలు, బాధ్యతలు పెట్టే గ్రహం. కానీ అదే సమయంలో ఆ శని మీకు స్థిరత్వం, సహనం, దార్శనికత ఇస్తుంది. అందుకే మీరు సాధారణ వ్యక్తిలా ఉండరు. మీ ఆలోచనలో, ప్రవర్తనలో ప్రత్యేకత ఉంటుంది. మీరు చెప్పిన మాటలు కొన్నిసార్లు కఠినంగా అనిపించినా లోతుగా ఆలోచిస్తే అవి నిజమైన మార్గదర్శకం అవుతాయి. ఇప్పుడు సెప్టెంబర్ 17, 18, 19 తేదీలలో మీపై శని ప్రభావం పరీక్షలు పెడుతున్నా గురువు వాటిని సులభతరం చేస్తాడు. గురువు ఆశీర్వాదంతో శుభవార్తలు, సంతోషాలు, ధనం సంబంధిత సహాయం ఒక వ్యక్తి నుండి రావచ్చు. శని మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నా గురువు, శుక్రుడు, బుధుడు కలిసి మిమ్మల్ని నిలబెడతారు. శుక్రుడు సంబంధాల్లో ఆనందం, బంధువుల సహాయం, స్నేహితుల మద్దతు ఇస్తాడు. బుధుడు జ్ఞానం, మాటలలో శక్తి ఇస్తాడు. గురువు మీ ఆర్థిక పరిస్థితిని కొంత సులభతరం చేస్తాడు. అంటే శని మీకు సవాళ్లు విసిరినా గురు, శుక్ర, బుధులు కలిసి కొంత బలం ఇస్తారు. ముఖ్యంగా శుక్రుడు సంబంధాల్లో, బుధుడు జ్ఞానం మరియు మాటలలో, గురువు ఆర్థిక, కుటుంబ శుభవార్తల్లో మీరు నిలబడేలా చేస్తారు. మీకు ఎదురవుతున్న అడ్డంకులు కొంత తగ్గుతాయి. మీరు ఈ రోజుల్లో పొందిన అనుభవాలు భవిష్యత్తులో గొప్ప పాఠాలుగా మారతాయి. కాబట్టి నిరుత్సాహపడకండి. మీకు వ్యతిరేకంగా నిలబడే వ్యక్తులు ఉన్నా మీరు నిలబడటానికి విశ్వం సహాయం చేస్తుంది. మీరు మీలోని ధైర్యాన్ని నమ్మితే మీ ముందున్న మార్గం స్పష్టంగా తెలుస్తుంది. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తిప్పే అవకాశాలు కలిగి ఉంటాయి. మీరు చూసిన నష్టాల వెనుక ఒక గొప్ప విజయానికి బాట ఉంటుంది. మీరు కోల్పోయిన గౌరవం తిరిగి వస్తుంది. మీరు ఎదుర్కొన్న ఆర్థిక సమస్యలు కొంత సర్దుబాటు అవుతాయి. మీ కుటుంబంలో సంతోషం కలుగుతుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. ఈ పరీక్షలన్నీ మీ బలం పెంచే దారులే. కుంభరాశివారు జీవితంలో శని ఎంతటి సవాళ్లు విసిరినా మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే మీ పక్కనే నిలబడి ఉన్న గురు, శుక్రుడు, బుధుడు మీకు బలం నింపుతున్నారు. శని ఎప్పుడూ సులభమైన మార్గం చూపించడు. ఆయన చూపేది కష్టాల దారి, పరీక్షల దారి. కాని ఆ కష్టాలు మీను విరిగిగొట్టడానికి రావు. మిమ్మల్ని మరింతగా తీర్చిదిద్దడానికి, మరింత బలంగా మార్చడానికి మాత్రమే వస్తాయి. శని కష్టాన్ని చూపిస్తాడు, కాని అదే సమయంలో ఆ కష్టాన్ని జయించే శక్తిని మీలో నింపుతాడు. గురువు మాత్రం ఎప్పుడూ మీ పక్కన నిలబడి ఉంటాడు. ఆయన మీకు జ్ఞానం, ధైర్యం, ఆశ అనే వెలుగును చూపిస్తాడు. గురువు దృష్టి మీ హృదయంలో వెలుగులాంటిది. అది ఎంతటి అంధకారం ఉన్నా మీకు మార్గం చూపిస్తుంది. మీకు ఒక కొత్త ఆశను నింపుతుంది. శుక్రుడు మీ హృదయంలో ప్రేమ, సహనం, సౌఖ్యం నింపుతాడు. మీరు ఎంత ఒత్తిడి, కష్టాలు ఎదుర్కొన్నా మీ జీవిత భాగస్వామి, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు మీకిచ్చే మద్దతు మీ మనస్సును నిలబెట్టే శక్తి అవుతుంది. శుక్రుడు మీ సంబంధాలను కాపాడుతాడు, ప్రేమను పెంచుతాడు, మిమ్మల్ని ఒంటరితనం నుంచి బయటకు తీసుకువస్తాడు. బుధుడు మీ ఆలోచనలకు పదును పెడతాడు. మాటలలో తెలివి, నిర్ణయాలలో స్పష్టత ఇస్తాడు. మీరు చెప్పి ఒక్క మాట కూడా ఇతరులను ప్రభావితం చేసే శక్తి పొందుతుంది. మీరు చేసే ఆలోచనల్లో కొత్తదనం వస్తుంది. మీరు చేసే పనుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. శని సవాళ్లు విసరగా గురువు వెలుగు చూపిస్తూ, శుక్రుడు హృదయానికి సాంత్వన ఇస్తూ, బుధుడు ఆలోచనలకు పదును పెడుతూ ఉన్నప్పుడు మీరు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు. ప్రతి పరీక్ష వెనుక ఒక విజయం దాగి ఉంది. ప్రతి అడ్డంకి వెనుక ఒక కొత్త దారి ఉంది. ప్రతి నిరాశ వెనుక ఒక కొత్త ఆశ ఉంది. ఈ కాలం మీకు కష్టాలను మాత్రమే కాకుండా కొత్త అవకాశాలను కూడా తెస్తుంది. ఆ అవకాశాలను మీరు పట్టుకోవాలి. మీలో ఉన్న పట్టుదల, ఆత్మవిశ్వాసం, జ్ఞానం ఇవి మీకు అతిపెద్ద ఆయుధాలు. ఇవన్నీ కలిసి ఉంటే ఏ సమస్య మీను గెలవలేను. శని చూపే బాధ్యతలు మీకు భారం కావు. అవి మీ భవిష్యత్తును బలపరచడానికి వస్తాయి. గురువు ఇచ్చే జ్ఞానం మీను ఆధ్యాత్మికంగా ఎదగనిస్తుంది. శుక్రుడు మీ జీవితంలో ప్రేమను పెంచుతాడు.
బుధుడు మీ మాటలకు శక్తినిస్తాడు. కాబట్టి మీరు ఇప్పుడు పడుతున్న కష్టాలను చూసి ఆందోళన చెందవద్దు. ఇవన్నీ ఒక గొప్ప విజయానికి పునాది మాత్రమే. మీరు గెలవబోయేది కేవలం సమస్యలను మాత్రమే కాదు, మీ మీద నమ్మకాన్ని కూడా. మీరు జయించబోయేది కేవలం అప్పుల్ని, అడ్డంకుల్నే కాదు, మీ కలల మార్గాన్ని కూడా. ఈ 3 రోజుల ప్రభావం కష్టాలు చూపించినా వెంటనే పరిష్కారం కూడా దొరుకుతుంది. ఎవరో ఒకరు సహాయం చేయడానికి వస్తారు, మీకో కొత్త దారి కనిపిస్తుంది, మీలోనే ఒక కొత్త శక్తి మేల్కొంటుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, ధైర్యం వదులుకోవద్దు. మీలోని అగ్ని మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీరు పడే ప్రతి దెబ్బ ఒక పాఠం, మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య ఒక అనుభవం, మీరు చూసే ప్రతి ఆటంకం ఒక కొత్త గెలుపు వైపు తీసుకెళ్లే దారి. అందుకే మీరు ప్రత్యేకమైన వారు. శని మీపై పరీక్ష పడతాడు, కాని గురు వెంటనే దారి చూపిస్తాడు. శుక్రుడు మీ హృదయాన్ని కాపాడుతాడు, బుధుడు మీ ఆలోచనలను పదును పెడతాడు. ఈ నలుగురి ప్రభావం కలిసి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం రాయబోతోంది. ఆ అధ్యాయం కష్టాలతో మొదలైనా విజయాలతో ముగుస్తుంది. మీరు సాధించబోయేది మీకు మాత్రమే కాదు, మీ కుటుంబానికి, మీ భవిష్యత్తుకు, మీ కలలకు కూడా. కాబట్టి కుంభరాశివారు ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే మీరు గెలిచేది కేవలం సమస్యలను మాత్రమే కాదు, మీ జీవితాన్ని, మీ ఆశలను, మీ భవిష్యత్తుని కూడా. సెప్టెంబర్ 17, 18, 19 తేదీలు కుంభరాశి వారికి గ్రహాల మిశ్రిత ప్రభావాలతో కొన్ని ముఖ్యమైన మార్పులు, పరిస్థితులను తీసుకొస్తాయి. సెప్టెంబర్ 17 బుధవారం శని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉండటం వల్ల కొన్ని పనులు ఆలస్యం కావచ్చు, ఒత్తిడి, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కానీ గురు, శుక్రుడు, బుధుడు అనుకూలంగా ఉండటం వల్ల చివరికి విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి, కానీ కొంత కొత్త ఆర్థిక అవకాశము రావచ్చు. వ్యాపారస్తులు కొత్త స్ట్రాటజీలు ఆలోచించడానికి, లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటారు. ఉద్యోగస్తుల కొరకు కొంత ఒత్తిడి అనిపించినా పేషెన్స్, కష్టపడి పనిచేయడం ద్వారా సుపీరియర్లు మెచ్చుకుంటారు. కుటుంబంలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఒకవైపు సంతోషకరమైన వార్తలు వస్తాయి, మరోవైపు చిన్న మాటల తేడాలు రావచ్చు. జీవితం భాగస్వామి సహకారం బలంగా ఉంటుంది. విద్యార్థులు కాన్సంట్రేషన్ లోపం, డిస్ట్రాక్షన్స్ దూరం పెట్టడం, చదువుపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఆరోగ్యపరంగా మెంటల్ స్ట్రెస్, హెడ్ రిలేటెడ్ సమస్యలు, అలసట ఉండవచ్చు. క్రమబద్ధమైన ఆహారం, విశ్రాంతి, తేలికపాటి వ్యాయామం అవసరం. ఆధ్యాత్మికంగా దేవాలయ దర్శనం, వ్రతం, జపం చేయడం మానసిక ప్రశాంతిని ఇస్తుంది. సెప్టెంబర్ 18 గురువారం గురు దృష్టి వల్ల పనుల్లో మంచి ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ, వ్యాపార, విద్యారంగంలో సానుకూల పరిణామాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం, కొత్త వార్తలు రావచ్చు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు రావడం, ఆధ్యాత్మికంగా ప్రశాంతి పొందడం సాధ్యం. శుక్రుడు సంబంధాల్లో సానుకూల ప్రభావం చూపించి వ్యక్తిగత సంబంధాలు, భాగస్వామ్యం, కుటుంబ సౌఖ్యం మెరుగుపరుస్తుంది. బుధుడు జ్ఞానం, మాటల్లో స్ఫూర్తి ఇస్తూ ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ముందుకు సాగేలా చేస్తుంది. శని కొంత పరీక్షలు విసిరినప్పటికీ గురు, శుక్ర, బుధులు కలిసి సమస్యలు సమతుల్యం చేస్తాయి. కాబట్టి పేషెన్స్, ఓపిక, స్థిరమైన ఆలోచనతో ముందుకు వెళ్లడం ముఖ్యం. సెప్టెంబర్ 19 శుక్రవారం శని, శుక్ర ప్రభావం కలిసి కొన్ని పరీక్షలు కొంత ఒత్తిడి తెస్తాయి. కానీ అదే సమయంలో కొత్త మార్గాలు, అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్ట్స్, పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో చిన్న గొడవలు రావచ్చు, కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. శుక్రుడు ప్రేమ, భాగస్వామ్యం, సానుకూల సంబంధాలను బలోపేతం చేస్తుంది. బుధుడు జ్ఞానం, క్లారిటీ, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ 3 రోజులు చూసుకుంటే శని సవాళ్లు విసిరినప్పటికీ గురు, శుక్ర, బుధులు కలిసి పరిష్కారం, శుభ ఫలితాలు, చిన్న శుభకార్యాలు, ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ, విద్యారంగాల్లో అనుకూలత తీసుకువస్తాయి. ఆధ్యాత్మికంగా శనీశ్వరునికి నువ్వుల నూనె, పసుపు వస్తువుల దానం, విష్ణు సహస్రనామం లేదా హనుమాన్ చాలీసా పఠించడం, దేవాలయ దర్శనం, వ్రతం చేయడం వల్ల ఈ రోజుల్లో మరింత శుభ ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ 17, 18, 19 తేదీలలో శని పరీక్ష పెడుతున్నప్పటికీ గురుదయ వల్ల కొన్ని సానుకూల పరిణామాలు తప్పకుండా జరుగుతాయి. శుభవార్తలు. ఈ 3 రోజుల్లో ఒకరు మీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఆర్థికంగా గాని, మానసికంగా గాని మీకు మద్దతు ఇస్తుంది. మీరు అనుకున్న పనిలో ఎవరో ఒకరు సహకరించడం వల్ల మీ ఒత్తిడి తగ్గుతుంది. డబ్బు పరంగా ముందుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు సద్దుమణుగుతాయి. అప్పు తీరే అవకాశం లేకపోయినా కొంత డబ్బు వచ్చి మీరు తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.
వ్యాపారం చేసేవారికి చిన్న లాభాలు రావచ్చు. గురుగ్రహ ప్రభావం మీకు 4వ ఇంటిని ఆశీర్వదిస్తున్నందున కుటుంబాల్లో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కొత్త సొత్తు, వాహనం లేదా ఇంటి సంబంధమైన ఆలోచనలు ముందుకు రావచ్చు. గ్రహ మార్పులు గురు శని కలిసి గురు పుష్యయోగం లాంటి శుభ ఫలితాలను కలిగించగలవు. అంటే ఏదైనా శుభకార్యం ప్రారంభించడానికి ఇదొక మంచి సమయం అవుతుంది. ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆస్తి సంబంధమైన విషయాల్లో ఈ యోగం మీకు కొత్త అవకాశాలు ఇస్తుంది. సంతోషాలు: దూర ప్రాంతాల్లో ఉన్నవారి నుండి శుభవార్త రావటం, పిల్లల విషయంలో ఆనందం కలగటం, ఒక కొత్త స్నేహం ఏర్పడటం వంటి విషయాలు మిమ్మల్ని హర్షింపజేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే శని మీకు కష్టాన్ని చూపిస్తాడు, కానీ గురు వెంటనే ఒక మార్గం తెరుస్తాడు. కాబట్టి మీరు ఎక్కువగా ఆందోళన చెందకుండా శనికి నువ్వుల నూనె దీపం వెలిగించడం, గురువారంలో పసుపు వస్తువులు దానం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందుతారు.